కొంతమందికి ఏమో అది కూడా ఉండదు. గాడిది గుడి చూస్తే చూడండి, ఏదో అనుకుంటుంది, లేకపోతే 10 మందికి చెప్పుకుంటుంది. కానీ నా సంపెద్దా పొడిచేద్దా, బాకీలు ఎగ్గొట్టేస్తున్నాం, ఇదేనా లెక్క మనకే అనుకొని ఏం చేస్తారంటే నువ్వు ఇచ్చినా ఎవరు కానీ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? సాయంత్రం ఆ పుస్తకం పెట్టు కూర్చొని, ఏమండి ఎన్ని లక్షలు వచ్చినాయండి? లచ్చలా నీ మొహం, ఇంకో లచ్చ అప్పు మిగిలింది అంటాడు. దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు ఒక్కగానొక్క కూతురు అన్నట్టు ఉండదు. అందుకే నేను కొన్ని వందల సార్లు నేను సేవలోకి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. కొంతమందికి నచ్చలేదు, కొంతమంది దౌర్భాగ్యులు బయటికి వెళ్ళి ఎడుతుంటారు. మొన్న ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఎవరింటికో ఫంక్షన్కి వెళ్ళి, ఆ ఫంక్షన్ చేస్తున్నారా మీరు, విజయప్రసాద్ రెడ్డి బోధలు వింటున్నారు కదా, మానేశారేమో అనుకున్నాను అన్నాడు. పనికి మాలినాడు. అని నేను వెనక మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా? నేను చెడు చేస్తున్నానా? డబ్బులుంటే చేసుకో, డబ్బు లేకపోతే మానే, వద్దు, దానివల్ల నీకు నష్టం. ఇంకా మంచి సజెషన్ కూడా చాలాసార్లు ఇచ్చాను నేను, కొన్ని వందల సార్లు ఇచ్చాను. ఒకవేళ మీ అమ్మాయికి నువ్వు ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఎక్కువైపోతే ఫంక్షన్ కంటే బెటర్ ఆప్షన్ చెప్పాను. ఏంటది? చక్కగా బంగారం కొనేసి ఆ పిల్లకి ధరించేయి, లేదా డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేయి, లేదా ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. అది అలా పెరుగుతుంది. రేపు పొద్దున అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడో, లేకపోతే ఏమైనా బాగా సూపర్గా చదివేసి డాక్టర్ అయిపోదాం అనుకుంటే సీటు కొండనుకో, ఇంకోటో దేనికో దానికి ఏమవుతాయి, ఇవి ఉపయోగపడతాయి. అప్పుడు నువ్వు మళ్ళీ అప్పులు చేయక్కర్లేదు, పరుగులు ఎత్తక్కర్లేదు. అది మంచి పద్ధతి కదా. మీరు అందరూ ఫంక్షన్లు చేసిన వాళ్ళే కదా. ఏం మిగిలింది చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏం మిగిలింది? అప్పు మిగిలిందని చెప్పండి. నాది వెళ్దేటి, ఏం మిగిలింది? అప్పు మిగిలింది. పెళ్ళొప్పు ఇంకా తీరిందా అందరిది? అప్పుడే తీరదు, టైం పడుతుంది. అప్పటికి మీకు పిల్లలు పుట్టేస్తారు, అయ్యో కొత్త అప్పులు, ఆపరేషన్లు కొత్త అప్పులు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా రోగాలు గీగాలు వస్తే అవి ఇంకో కొత్త అప్పులు. ఇవి వచ్చిన జీతం వడ్డీలకి సరిపోతుంటుంది. ఏం చేయాలో తెలీదు, ఎక్కడ చూడాలో తెలీదు. అప్పుడు అనిపిస్తుంది అప్పు కాదు నేను చేసిన పెద్ద తప్పు అని. అప్పు కాదు, ఇది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. అందుకే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నేను బయట అప్పుకి వెళ్తే బోల్డ్ మంది ఉన్నారు నాకు అప్పులు ఇవ్వడానికి. బోల్డ్ తెచ్చేయగలను, ఒకటి కాదు కోట్లు తెచ్చేయగలను, కోట్లు. అప్పుగా నేను తేవాలనుకుంటే కోట్లు తెచ్చేసి ఎప్పటికి రాజమండ్రిలో మండపేటలో చర్చిలు లేపు పడేద్దాను అనమాట. ఆ తర్వాత అడుక్కు తినాలి నేను. బ్యాంక్ వాళ్ళు నా చుట్టూ తిరుగుతుంటారు, కట్టలేకపోతాను. లేదా నాకు అప్పులు ఇచ్చిన నా చుట్టూ తిరుగుతుంటాడు. మీరా నాకు కనపడరు ఇంకప్పుడు, ఎవడు కనపడ్డప్పుడు. అలా కాదండి, దేవుని సన్నిధి కోసమే కదండి పాపం చేశాడు అని ఎవడు అండు. ఎవడు చేయమన్నాడండి ఇన్ని అంటాడు. అవునా? అందుకే ఓన్లీ ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు అద్దె